అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆనుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యెను మనకు యేసు పరిహారి అయ్యెను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నడికి. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. ఎడబాయని నీ కృపా. కృష్ణనాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యేసుతో 40 రోజులు పరిహారి అయి అనేటువంటి ఈ కార్యక్రమంలోకి మరి ఒకసారి మీకు స్వాగతం, సుస్వాగతం. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశంగా తీసుకునే విషయం ఏమిటండి? శోధనల నుండి మమ్ము కాపాడము తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా ఈ 40 రోజులు మనము నడుచుకును జీవిస్తున్న ఈ సమయములు, యేసుతో ప్రయాణం చేసి మనము జీవిస్తున్న ఈ సమయములు ఎన్నో శోధనలు, ఎన్నో ప్రలోభనములు మనం గురి అవుతున్నాము. ఈరోజు ప్రత్యేకంగా ఆ యేసుతో మనము ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, నీతో సహవాసం చేసి జీవించినప్పుడు, మీతో 40 రోజులు ప్రార్థన ఉపవాస కార్యములు
దానక్రమ క్రియలు మేము పాల్గొన్నప్పుడు ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా శోధనలు పెట్టకుండా దానిని ఎదుర్కొని జీవించడానికి నాకు శక్తి వసుగుమయ్యా అని ఈరోజు మనం ధ్యానించుదాం ప్రియులారా. అవును, మమ్మల్ని అందరినీ కూడా ఈ శోధన నుంచి మనం ఎదురాయే ఆ ప్రలోభనముల నుంచి రక్షించడానికి దేవుడు వస్తున్నారు. మనం ఈ యొక్క పాట పాడుతుండగా ప్రభువా, విశ్వాసమైనటువంటి పోరాటములు, ఎదురాయే సమస్యలు, ఎదురాయే శోధనలు పరిహరించడానికి, దాన్ని ఎదుర్కొని జీవించడానికి నాకు శక్తి వసుగుమయ్యా అని మనము ఈ పాట ద్వారా పాడి దేవునికి వందనాలు అర్పించి ఆయనతో ప్రార్థించుదాము. ఎడబాయని నీ కృపా మరి ఎన్నడు ఎన్నడికి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నడికి. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. ప్రియమాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నడికి. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకశాల చడిలో నడిచిది విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకశాల చడిలో నడిచిది విశ్వాసములో. దుష్టల క్షేమమునే చూచి ఇంగ నీదివతమని అనుకొనగా, దుష్టల క్షేమమున చూచి ఇంగ నీదివతమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవ నా చేయు విడవగా నడిపించిదివి. దీర్ఘశాంతము గల దేవ నా చేయు విడవగా నడిపించిదివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నడికి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నడికి. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. ఎడబాయని నీ కృపా. ఒకసారి మనమందరం ఒకటి కనుగలు మోసుకుని చేతులు జోడించి ఈ వాక్య పరిచర్యలు మనము పాల్గొందుగా ప్రభువా, ఈరోజు మమ్మల్ని అందరిని కూడా దీవించమని ప్రార్థించుదాము. ప్రభువా, శోధనల నుండి మమ్ము కాపాడము ప్రభువా, నన్ను రక్షింపవా అనే అంశం మీదే తండ్రి దేవునితో కలిసి మనము ప్రార్థన చేస్తుండగా, మనము ఈ యొక్క ఆ వాక్యాన్ని వినబోతుండగా ప్రభు మమ్మల్ని అందరిని కూడా దీవించమని ప్రార్థించుదాం. ఈ యొక్క వచనం ద్వారా, ఈ యొక్క గొప్ప వాక్ ద్వారా ప్రభువా మనల్ని మార్చండి. ప్రభువా, నూతనమైనటువంటి జీవితం జీవించడానికి ఉన్న కృపావరం మాకందరికీ వసుగమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కృష్ణనాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఈరోజు నేను ముందుగానే మీకు
పాటి ముందు చెప్పినట్లు శోధనల నుండి మమ్ము రక్షింపుము అని యొక్క అంశం మీదే మనం ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా మనం ఒక భాగాన్ని మత్తయి సువార్త 21 నుంచి 21 అధ్యాయము 42-43 వచనం చదువుదాము ఒకసారి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనంలందెన్నడూ చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి మూలమైన రాయి ఆయను. ఇది ప్రభు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము! అందువలన దేవుని రాజ్యం మీ నుండి తొలగించబడి తగిన ఫలం నిచ్చువానికి ఇయ్యబడునని నేను మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనము ఈ శోధనలు పడకుండా, ప్రలోభనములు పడిపోకుండా యేసుక్రీస్తుని ఆధారపడి జీవించినప్పుడు మాత్రమే ఆ దేవుని యొక్క రాజ్యము మనకు దేవుడు ఒసుగుతారు. ప్రియులారా, ఈ శోధనలు, సైతాను ఇస్తున్న ఈ యొక్క చీకటి నిండిన ఈ యొక్క పాపములు మనము పడిపోతుంది. ప్రభు, నిజంగా మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆ దేవుని యొక్క రాజ్యము మనల నుండి తీసివేసి ఎవరైతే దేవుని ఆధారపడి జీవిస్తున్నారో, దేవుని ఎక్కువ ప్రేమించి జీవిస్తున్నారో, యేసు ప్రమాణములు పాటించి జీవిస్తున్నారు, వారికి ఇస్తున్నారంట ఈ వచనం పలుకుతున్నారు. అందువలన ప్రియులారా, జాగ్రత్తగా ఉండండి. మనం సిద్ధంగా ఉండాలి సదా సమయము. యేసు ప్రభు ఎప్పుడు వస్తున్నారని మనకు కూడా తెలియదు. కానీ అప్పుడప్పుడు సైతాను మమ్మల్ని ఆకర్షించడానికి, ఏదో కార్యములు చూపించి పాపం చేయడానికి మమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఒక్క క్షణం మీరు దేవుని వైపు చూసి మీరు దేవునితో ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను నా శోధనల నుంచి రక్షింపుము ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రియులారా, నిశ్చయంగా దేవుడు మీ యొక్క ప్రార్థనను ఆలకించి నీకు తగిన ప్రతిఫలం ఇస్తారంట. ప్రియులారా, మనం అందరము కూడా పూజబలిలో పాల్గొన్నాము. కొంతమంది పూజలు పరిపూర్ణంగా పూర్తిగా పాల్గొంటారు. కొంతమంది ఎర్లీగా వచ్చి 5 నిమిషాల ముందు పూజబలి జరపడానికి ముందు, పాల్గొనడానికి ముందు అక్కడ కూర్చుని ప్రార్థనలు చేసి ఆ పూజబలి కొరకు నేను అర్పించబోతున్నా, దేవుడు మా కొరకు ఒక మంచి పూజబలి ఏర్పాటు చేశారు, ఈ పూజలు పాల్గొనడానికి నన్ను సిద్ధం చేయాలని చెప్పి 5 నిమిషాలు 10 నిమిషాలు ముందుగానే కూర్చొని ప్రిపేర్ చేస్తారు. ఆ పూజబలిలో మనం పాల్గొన్నప్పుడు ప్రత్యేకంగా ప్రియులారా ఏం జరుగుతుంది అంటే, మన జీవితంలో కొన్ని ప్రార్థనలు, కొన్ని పూజబలిలో ప్రార్థన చేస్తున్న ఈ గురువులు చేస్తున్న ప్రార్థనలు, అదేవిధంగా ప్రజలు చేస్తున్న ప్రార్థనలు మనకు నచ్చినది. ప్రత్యేకంగా కొంతమందికి నడి పూజ చాలా బాగా ఇష్టం ఉంటుంది. కొంతమందికి వచన భాగము పలుకుతున్నప్పుడు చాలా ఇష్టం ఉంటుంది. కొంతమందికి ప్రసంగాలు వినడానికి చాలా ఇష్టం. దివ్య సప్రసాద సమయములు చేస్తున్న ప్రార్థనలు కొంతమందికి ఇష్టం. పరలోక జపము చెప్తున్నప్పుడు పరలోక జపము అనే ప్రార్థన కొంతమందికి ఇష్టం. అలాగా మన ఇష్టానుసారంగా మనము అక్కడ మాత్రం ప్రార్థనలు శ్రద్ధ పెడుతున్నాం. ఎందుకు ఈరోజు మనకు ఎందుకు చెప్తున్నారంటే, ఈ మనకు నచ్చిన కార్యములు ఎందుకు చెప్తున్నారు అంటే దానికి అర్థం ఉంటుంది. ఈ శోధనలు అలాగా దేవుడు ఇస్తారు. ఎందుకంటే సైతాను మీ పూజలు పాల్గొవడం ఎవరికి ఇష్టం లేదు, సైతాను ఇష్టం లేదు. అందువలన కొన్ని ప్రార్థన సమయములు మిమ్మల్ని, మీ దృష్టిని ఎక్కడ పెట్టకుండా, పూజలలో పెట్టకుండా వేరొక కార్యములులోకి మిమ్మల్ని దారి చూపిస్తుంది. ఎవరు చూపిస్తుంది? సైతాను దారి చూపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మైకిల్ చెప్పండి, ప్రైజ్ ది లార్డ్ గట్టిగా చెప్పండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడప్పుడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా చెప్తున్నప్పుడు, మనలో ఉన్నటువంటి మన వచన భాగం చెప్తున్నప్పుడు కూడా ఆ సైతాను మన నుంచి వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా కొంతమంది పూజలలో కొంతమంది ఫాదర్స్ ఒక పచ్చ రంగు వస్త్రములు, తిరువస్త్రము ధరించి పూజలు అర్పించినప్పుడు వాళ్ళకు పచ్చ కలర్ ఇష్టం లేదు, ఆ గ్రీన్ కలర్ ఇష్టం లేదు. ఫాదర్ గారండి, మీరు పచ్చ కలర్ వేసినప్పుడు ఎందుకు వేస్తున్నారు ఫాదర్? అది మంచిది కాదు. కానీ మీరు
ఎరుపు తిరువస్త్రము, తెల్లపు తిరువస్త్రం ధరించినప్పుడు చాలా బాగుంది మిమ్మల్ని చూడడానికి. కొంతమంది గోల్డెన్ తిరువస్త్రం మీరు ధరించండి ఫాదర్ అని చెప్తారు. ప్రియులారా, వారికి ఈ దేనికి ఈ పూజ, దానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకు మనము ఈ యొక్క పూజ వస్త్రములు, ఈ కలర్స్ మారుతున్నది కూడా అర్థం ఉంటుంది. అర్థం తెలియకుండా ప్రార్థనలు అర్థం తెలియకుండా కొంతమంది అక్కడ పేరుని మాత్రం పూజలో పాల్గొన్నారు. ఎటువంటి వ్యక్తులకి శోధనలు ఎక్కువ వస్తాయి. ఎందుకు? ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు. ఎవరు ఎదురు చూస్తున్నారు? సైతాను మమ్మల్ని ఈ శోధనలు పట్టుకోవడానికి మాకు రకరకాల మార్గాలు ఎవరు అరేంజ్ చేస్తారు? సైతాను. అందుకే దేవుడు ఏం చెప్తున్నారండి, మీరు పరీక్షణములు శోధనలు పెట్టకుండా మీరు సదా సర్వదా ప్రార్థన చెయ్యండి అని చెప్తున్నారు. యేసుప్రభు కొండ పైన వెళుతున్న శిష్యులతో కలిసి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ప్రార్థన చేయడం ఒక గంట సేపు తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆ శిష్యులు ఏం చేస్తున్నారు? అక్కడ నిద్రించుచుంటున్నారు. కాసేపు 1 అవర్, కనీసం గంట సేపు నాతో మీరు మెలుకొని ప్రార్థన చేయడానికి మీకు టైం లేదా అని చెప్తున్నారు. అంతే. ఏదో శోధనలు మనకు వస్తాయి ప్రియులరా. నాకు కూడా, మన అందరము బలహీనమైనటువంటి మానవులే. ఈ లోకములు పుట్టి పెరిగిన మానవులు అందరికి శోధనలు, ప్రలోభనములు అన్నీ ఉన్నాయి. కానీ మనము దానిని ఎదుర్కొని జీవించాలి. దానిని ఎదుర్కొని జీవించినప్పుడు మాత్రమే మనకు ఈ లోకములు యేసుప్రభుని ఆధారపడి జీవించగలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నాకు నచ్చిన ఒక పరలోక జపములు పూజలో ఒక భాగం ఉంది. నేను ఎందుకు చెప్తున్నారంటే, ఈ పరలోక జపం అని నాకు నచ్చినది, కానీ అన్ని ప్రార్థనలు కూడా నాకు నచ్చినది. కానీ ఇంకో దానిలో ఒక అర్థం నేను తెలుసుకున్నానంటే, దీని చాలా గొప్ప ప్రార్థన యేసుప్రభు నేర్పించిన కాబట్టి నేను దానిని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే దానిలో చాలా అర్థవంతమైనటువంటి కార్యములు. ఈ ప్రార్థన ఏమిటంటే ప్రత్యేకత అంటే, పాప మన్నిప్పును అర్థించుటకు, శాంతిని పొందుటకు, మోక్షానందాన్ని చవి చూచుటకు పరాక్షకటంగా నిలుస్తుంది. నా పాపములు మన్నించుటకు, అదేవిధంగా దేవునితో సదాగా ప్రార్థన చేయుటకు, అదేవిధంగా ప్రలోభనములు శోధనలు పడకుండా మమ్మల్ని రక్షింపము అని కూడా ఇది చెప్తుంది. ఈ ప్రార్థన చెప్తుంది. ఈ ప్రార్థన మన ఏమీ లేదనని గుర్తించేలా చేస్తుంది. మనమంతా దేవుని పైననే సదా ఆధారపడుతుంది. అది నేను ఇక్కడికి వచ్చినది ఏమీ లేకుండా, నేను వెళ్ళిపోతున్నది ఏమీ లేకుండా. అందుకే దేవుని మీద నేను సదా సమయము ఆధారపడి జీవించాలని. ప్రియులారా, ఎందుకు నేను ఈ ప్రార్థన మీకు చెప్తున్నారంటే, ఈ ప్రార్థన చెప్తున్నప్పుడు మనం ఎక్కువగా దేవునితో, యేసుప్రభుతో ఆధారపడి మనం జీవిస్తున్నాము. యేసుప్రభుని ఎవరైతే యేసుప్రభు మీదే ఆధారపడి జీవిస్తున్నారో వారికి శోధన వచ్చినప్పుడు కూడా, వారికి ప్రలోభన వచ్చినప్పుడు కూడా, వారికి సైతాను యొక్క గొప్ప చీకటి శక్తులు కూడా గురి అయినప్పుడు కూడా వాళ్ళు యేసుక్రీస్తు మీదే ఆధారపడిన కాబట్టి వాళ్ళకు ముందుకు దానిని ఎదుర్కొని జీవించడానికి శక్తి దేవుడు వసుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలారా మనందరము కూడా ఫాదర్ గారండి చాలా శోధనలు. నేను ఒక పాప సంకీర్తన తర్వాత నేను మళ్ళీ ఆ పాపములు పడిపోకుండా నేను జీవించాలని ఆ క్షణమునే నేను నిర్ణయం చేస్తున్నాను ఫాదర్ గారండి. 2-3 తర్వాత పాపమును మళ్ళీ నేను పడిపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి అర్థం? మీరు ఆ టైంలో ఆ శోధన వస్తున్నప్పుడు, మీ సైతాను ఎదిరే శక్తి వస్తున్నప్పుడు మీరు దానిని మీ జీవితం ఇస్తున్నారు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన కండే ముందు యేసు ప్రభు కూడా శోధనకి, ప్రలోభనాలకి గురి అయ్యాడు వ్యక్తియే.
మనకందరికీ తెలుసు తన యొక్క పరిశుద్ధ జీవితం, తన యొక్క ఆధ్యాత్మికమైన జీవితం, ఈ కర్తవ్యాలు నిర్వహించడానికి ముందు, దేవుడు అప్పగించిన ఆ కార్యములు మొదలు పెట్టడానికి ముందు పర్వతంలోకి వెళ్ళి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు గడిపిన వ్యక్తి ఎవరు? యేసుప్రభు. ఈ యేసుప్రభు చాలా 40 రోజుల తర్వాత ఆకలిగా ఉన్నప్పుడు ఎవరితో శోధనలు గురి అయ్యారు? సైతానుచే శోధనలకు గురి అయ్యారు. వచనం పలుకుతుంది బిడ్డలారా, ఎలా గురి అవుతున్న 3 కార్యములు యేసుప్రభుని చేయాలంటే చేయవచ్చు, కానీ ఆయన మాట వినకుండా ఆయనకు విరుద్ధంగా మాట్లాడి ఆయనని జయించిన వ్యక్తి యేసుప్రభు. సైతాని యొక్క మొదటి శోధన ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనములు చెప్తుంది. అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుము అనెను. చూడండి సహోదరి సహోదరులారా, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు. ఎందుకంటే సైతానికి బాగా తెలుసు ఆయన ఆకలి కొని ఉన్నాడు. అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకి ఏం కావాలి? ఆకలి కావాలి. మనకు అందరికీ మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మన ప్రలోభనములు, మన ఈ శోధనలు ఎలా సైతాన్ని వస్తున్నారంటే కొన్ని ఆలోచనలు, ఏదో ఒకటి బిస్కెట్ తినవచ్చు, ఉపవాసం కదా, అంత ఆకలిగా ఉన్నారు, నీవు ఎంతసేపు ఆకలి, మంచి లేడు మీ నాన్నగారు మీ అక్కడ పెట్టిన్నారు, ఎవరు చూడకుండా ఒకటి తినవచ్చు, ఏం కాదు. మంచి ఒక వాటర్ మెలన్ ఫ్రిడ్జ్లో ఉంటుంది, అది పోయి మీరు తినండి. అలాగా మెల్లగా ఈ సైతాన్ మమ్మల్ని ప్రేరేపణలు ఇస్తారు. ఒక చిన్న లెడు కదా, దానిలో ఏముంటుంది? ఉపవాస సమయములు, ఒక చిన్న ఫ్రూట్ కదా, దానిలో ఏముంటుంది? ఇది భోజనం కాదు కదా. ఏమంటున్నారు? మనం ఏమంటున్నారంటే ఆహారములు, అన్న పానీయములు ముగించడం, లేడు చాక్లెట్స్ తినడానికి యేసుప్రభు చెప్పలేదు. కొన్ని ప్రలోభనములు మనకు ఎరిగినప్పుడు ప్రార్థన చేయండి, ప్రభువా తొలగించండి, ప్రభువా నా శోధనలను, నన్ను అనుభవించిన నన్ను గురి అవుతున్న ఈ శోధన నుంచి నన్ను రక్షింపుమయ్యా. ఒకటి చిన్న ప్రార్థన సమయంలో మీరు చెప్పవచ్చు కదా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా సైతాను యేసుప్రభుని ఎలా శోధించినంటే మనము 4వ అధ్యాయము 6వ వచనము, మత్తయి సువార్త 4:6, నీవు దేవుని కుమారుడవైనచో ఈ శిఖరం నుండి క్రిందికి దూకుము, ఏలైనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీవు రాళ్లపై పడి పడకుండునట్లు నిన్ను వారు తమ చేతులలో ఎత్తి పట్టుకొందురు. చూడండి సహోదరి సహోదరులారా, దేవుని కుమారుడు కాబట్టి దేవదూతలు మీరు చేతులు పట్టుకుంటారు అని సైతాన్ని చెప్తున్నారు. చూడండి ఎలా సైతాను మమ్మల్ని అందరినీ శోధిస్తున్నారు. చూడు, యేసుప్రభుని ఎలా శోధించినప్పుడు మమ్మల్ని ఎలా శోధిస్తారు. ఇంకా సైతాను చెప్తున్నారు, మత్తయి సువార్త 4వ అధ్యాయము 9వ వచనము, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చేదను అనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన దేవాది దేవుని వదిలేసి ఎవరిని ఆరాధించడానికి చెప్తున్నారు. ఇప్పుడు సైతాను, నన్ను ఆరాధిస్తే మీకు కావలసిన అన్ని కార్యములు నేను సమకూర్చని చెప్పారు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నారు అని మనకు అందరికీ తెలుసు. ఏంటి చేస్తున్నారు? చివరి భాగములు, నీ దేవుని మాత్రము మీరు ఆరాధించాలి అని చెప్తున్నారు. చూడండి సహోదరి సహోదరులు, ఇటువంటి సాహచర్యములు, ఇటువంటి సందర్భాలు మనము కూడా గురి అవుతున్నాము. మన జీవితంలో కూడా మనము గురి అవుతున్నాము. మనుష్య కుమారునికి, దేవుని యొక్క కుమారునికి శోధనలు వస్తుండే మనకు కూడా ఖచ్చితంగా శోధనలు వస్తుంది. అది నిజమే అని మీరు చూసేదండి. తర్వాత మనకంతా ఆ టైంలో ఎవరు వెళ్ళిపోయారు అన్నీ చెప్పినప్పుడు ఎవరు వెళ్ళిపోయారు?
సైతాను ఓడిపోయారు. కానీ లూకాసు వార్త 4వ అధ్యాయము 13వ వచనములు ఈ విధంగా చదువుతుంది. ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధింప పిదప తగిన సమయములకై ఆయనను విడిచిపెట్టిపోయెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి సహోదరి సహోదరులారా, అంతవరకు చాలా శ్రమపడి యేసుప్రభుని శోధించారు. కానీ సైతాను విజయం పొందిందా? విజయం పొందలేదు. మేర యొక్క ఆ టైం కొరకు ఇంకా టైం వస్తుంది, నాకు నేను వేసి ఉండాలి ఎవరినే యేసుప్రభుని నేను శోధింపబడడానికి. ఇదే మన జీవితంలో కూడా మనం ఒక్కసారి 2 సారి 3 సారి సైతానుతో వద్దు సైతాను నా జీవితంలో ఎవరు లేదని చెప్పి నా నుంచి వదిలేయని చెప్పి యేసు నామములు నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీకు నా మీద ఎటువంటి అధికారం లేదు, నీ నా నుంచి వదిలిపో, వెళ్ళిపో అని చెప్తున్నప్పుడు గట్టిగా సైతాను వెళ్ళిపోతుంది. కానీ సైతానుకు ఇంకా తెలుసు, ఇంకా తగిన టైం కొరకు సైతాను వేచి ఉంటున్నారు మమ్మల్ని శోధించడానికి, మాకు ప్రలోభనం ఇవ్వడానికి. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు చెప్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి చెప్తున్నారు. ఈ సైతాను మమ్మల్ని శోధించినది మన ఆలోచన ద్వారా, కొంతమంది వ్యక్తుల ద్వారా మమ్మల్ని శోధనలు మనం గురి అవుతున్నాం. ఇంకొక మనం చెప్పాలంటే యేసుప్రభుని పేతురు గారు శోధించారు సైతాను వచ్చి. అది ఎలా మనం చదువుతున్నామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనము చదువుదామా. అంతటా పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, ప్రభు, దేవుడు దీనిని నీకు దూరం చేయునుగాక, ఇది ఎన్నటికి నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగేను. అందుకు ఆయన పేతురుతో, ఓ సైతాను, నా ఎదుట నుండి పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకంగా ఉన్నావు, నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు. చూడండి సహోదరి సహోదరులారా, ఎలా సైతాను వాడుతున్నారు. పేతురు గారిని ఎలా వాడారు చూడు. ఎవరిని శోధించడానికి? యేసుప్రభుని శోధించడానికి. యేసుప్రభునికి తన శ్రమలు, మన సహనము, యేసుప్రభుని యొక్క శ్రమలు సహనము ప్రజలకు చెప్పినప్పుడు ఎవరు చెప్పారు? మీకు అలాగా ఏం జరగదు గురు అని చెప్పి యేసుప్రభుని శోధిస్తున్నారు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పారు? సైతాను నా నుంచి వెళ్ళిపో అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి ప్రలోభనములు శోధనలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు కూడా చెప్పవచ్చు, ఈ మనసులో ప్రార్థన చేయవచ్చు, ప్రభువా ఈ యొక్క సైతాను నుంచి నన్ను రక్షింపుమయ్యా అని మనం ప్రార్థన చేయవచ్చు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 40 వచనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 27:40. దేవాలయం పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా, నిన్ను నీవు రక్షించుకొనుము, దేవుని కుమారుడవైనచో సిలువ నుండి దిగిరము అని పలికి. చూడండి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు సిలువ మీద వేలాడినప్పుడు ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఫరిసేయులు, సాదుకాయులు చెప్పిన మాట, మీరు దేవుని కుమారునచో మిమ్మల్ని రక్షింపము అని చెప్తున్నారు. అది ఎవరు వారిని ప్రేరేపించారు ఇప్పుడు చెప్పడానికి? సైతాను ప్రేరేపణ. ఇవన్నీ చివరికి ఆ దొంగ వాళ్ళు కూడా, మీరు దేవుని కుమారునిచు మమ్ము రక్షింపము, తర్వాత నిన్ను కూడా రక్షింపము అని చెప్తున్నారు. అలాగా యేసులాగా మనం కూడా ఎన్నోసార్లు మనము ఈ శోధనలకు గురి అవుతున్నాము. ప్రార్థన చేయనప్పుడు మనము సైతాను వచ్చి శోధన మనకి ఇస్తారు. మేము అనుకుంటున్నాం, నేను ప్రార్థన చేశారు కదా, సైతాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. కానీ వెళ్ళిపోదమ్మా. చాలా ప్రయాసం, చాలా కష్టమే మా జీవితం నుంచి సైతాను వదిలిపోవడం అంటే. ఒక్కసారి 2 సారి వదిలిపోతారు, మళ్ళీ మన దగ్గరికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందువలన ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి క్షణము ప్రతి నేరము మనము దేవుని ఆధారపడి ప్రార్థనలు గడపాలి. జీవనానందం వరకు, మీ ఎంత వయసున్నా కాబట్టి కూడా నీ చివరి వరకు, మీ మరణ మంచములు పడుకున్న సమయములు కూడా సైతాను నిన్ను
ఆయన బానిసలుగా మార్చడానికి నిన్ను శోధిస్తారని మీరు తెలుసుకోవాలి. ఈరోజు ప్రియులారా, ఈరోజు మనము అడగవలసిన రెండే ప్రశ్న ఏమిటంటే, అది మన విచింతనం, మన ధ్యానం కొరకు మనము అడగవలసిన నా తప్పులు మన్నించమని దేవాది దేవుని అడిగే నేను ఇతర తప్పులు మన్నిస్తున్నావా? ఎందుకంటే మనము తప్పులు క్షమించబడాలి, మనము దేవుని నుంచి కృపలు పొందాలి. ఈ కృపలు పొందాలంటే, దేవుడు నా తప్పులు మన్నించబడాలంటే, మన పాపం నుంచి మనము విడిచిపోయి దేవుని యొక్క గొప్ప అనుగ్రహము మనం పొందాలంటే మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. ఏంటిది మన ప్రార్థన? ప్రభువా, ఈ శోధనలు వస్తున్నప్పుడు, ఈ ప్రలోభన వస్తున్నప్పుడు దీని నుంచి ఎదుర్కొని జీవించినందుకు గొప్ప కృపని నాకు వసుగుమయ్యా అనే ప్రార్థన మనం చేయాలి. ఇంకా రెండవది, సహోదరి సహోదరులారా, నేను సాతానుని జయించాలంటే ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యి. ఖచ్చితంగా దేవుడు దాని యొక్క మార్గం మీకు చూపిస్తారు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరు ఆ మార్గం చూపిస్తారంట? దేవుడు ఆ మార్గం చూపించారు. సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఈ అంశం మీద ధ్యానించిపోతుండగా దేవునికి వందనాలు అర్పించుదాం. ఆ దేవుడు మనకు తోడుగా నిలబడితే ఎటువంటి దుష్టాత్మ శక్తికి మమ్మల్ని ద్రోహించడానికి, మమ్మల్ని బానిసంగా వారి దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి అధికారం లేదు. ఎందుకంటే ఎవరు మన పక్షములు ఉంటుంది? యేసయ్య మన పక్షములు ఉంటుంది. అందుకే యేసుప్రభువు మన పక్షములు ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి మనం పొందుతాం, ప్రత్యేకమైన ధైర్యం పొందుతాం. ఈ ధైర్యంతో, ఈ శక్తితో మీరు పోరాడాలి. ఎప్పుడైతే సైతాను ఏదో ఒక శోధన మీకు ముందు పడుతున్నప్పుడు, సైతాను నా దేవుని బిడ్డ, మీ ఒకరోజు యేసుప్రభు నిన్ను జయించాడు, ఆ యేసుప్రభు నామములు నేను చెప్తున్నాను, నేను దేవుని బిడ్డ అని చెప్పి సైతాన్ని మనం వెల్లడి చేయాలి, వెళ్ళగొట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా మన దాని కొరకు ప్రార్థించుదాం. దేని కొరకు ప్రార్థించాలండి? ప్రభువా, ఈ శోధనలు వస్తున్నప్పుడు, ఈ ప్రలోభనాలు వస్తున్నప్పుడు, ప్రభువా మీ శరణం కోరి నిన్ను మాత్రం ఆధారపడి జీవించిన ప్రత్యేక కృపాని నాకు వసుకోమయ్యా అని ప్రార్థించుదాం. మనమందరము కూడా కనుక మూసుకుందాం, చేతుల నుండి జోడించుదాం. మనము ఈరోజు ప్రత్యేకమైన ప్రార్థనలు గడుపుదాం. ప్రభు, పదే పదే నీ కుమారుడు నేర్పించిన పరలోక ప్రార్థనని జపిస్తున్నాను, కానీ అందులోని అర్థాన్ని గ్రహించక, పరుల తప్పులు మన్నించగా నీ సంపూర్ణ అనుగ్రహాలను పొందలేకపోతున్నాను. ఇప్పుడు కన్నిటికీ ప్రార్థన ద్వారా ఆర్తిస్తున్నాను. అన్ని కీడుల నుండి నన్ను రక్షింపము, నాలో శాంతిని నెలకొల్పుము, నీ రాజ అందరిని అనుగ్రహింపము, సైతాను పూర్తిగా జయించే శక్తిని దయచేయమని మనవి చేయుచున్నాను స్వామి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.